తర్వాత కదా ఏమో మీ నాయకుడు తీన్మార్ మల్లన్ననే లాగానే రిప్రజెంట్ చేస్తున్నారు కదా అన్ని సభలలో ఆయన్నే మెయిన్ నాయకుడుగా చూపెడుతున్నారు 100% నేనండమ్మా సీఎం క్యాండిడేట్ పిఎం క్యాండిడేట్ కాదు. ఇవాళ ఒక 70-80 సంవత్సరాల తర్వాత బీసీల బతుకుల్లో మార్పులు రావాలి, బీసీలకు ఈ రకమైనటువంటి అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి 70-80 ఏళ్ళ నుంచి అని వాటి మీద పూర్తి అవగాహనతోని ఈ జాతుల మీద ప్రేమతోని ఇవాళ బయటకు వచ్చి ఇవాళ 10 ఏళ్ళున్న టీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసి జైలు పాలయ్యి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఇక్కడ బతుకుంటే మనం బతకలేమని చెప్పి కాంగ్రెస్తో కలిసి కాంగ్రెస్ని అధికారంలో తీసుకొచ్చి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన మాట కట్టుబడకపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని కూడా వదిలిపెట్టి వచ్చి అంతిమంగా నా జాతులని చైతన్యం చేసి అధికారం వైపు తీసుకుపోవడమే లక్ష్యంగా పోరాటం చేస్తున్నటువంటి పోరాట యోధుడు తీన్మార్ మల్లన్న. ఆ పోరాట ఫలితంగా వచ్చిన అసెంబ్లీలో ఎన్నికైన తర్వాత అప్పుడు ఎల్పీని ఎన్నుకుంటాం, ముఖ్యమంత్రి వర్గాలు చెప్పుడు మీరు ఇవ్వాలనే మల్లన్న ఎల్లన్న అనే ఎందుకు మల్లన్నకు అర్హత లేదా? ఎందుకు కాకూడదు? నేను అడుగుతున్నా సార్, మీరు మల్లన్న నన్ను అడుగుతున్నారు అంటే మీరు మల్లన్న అంటున్నా. నేనేమంటున్నా అంటే మీరు మల్లన్నే స్పెసిఫిక్ ఎట్లా అంటే మల్లన్న కాడ ఏం తక్కువ ఉందో చెప్పండి. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి నాయకుడిని కావచ్చు, గతంలో పాలించినటువంటి నాయకుడు కావచ్చు, ఏం తక్కువ ఉంది అని నేను అడుగుతున్నా సార్. మిమ్మల్ని సీఎం క్యాండిడేట్ గా ఎందుకు చూస్తలేరు అని అంటున్నా. మేమేమంటున్నాం అంటే మాది ఉద్యమ పందా. ఇప్పుడు మా జాతుల్ని మా యొక్క భావజాల వ్యాప్తి చేసేటటువంటి పనిలో దానికి నాయకత్వం వహిస్తూ ఉండు మల్లన్న నాయకత్వం వహించిన తర్వాత ఈ 88 రిజర్వేషన్ లేనటువంటి జనరల్ స్థానాలలో మా అభ్యర్థులను పెట్టి గెలిపించేటటువంటి పాత్ర ఆయన నెత్తిన పెట్టుకొని మోస్తూ ఉండు. వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళ మల్లన్న కావచ్చు ఇంకెవరైనా కావచ్చు, ఓకే మా లక్ష్యం బహుజనులు బీసీలు రాజ్యాధికారంలోకి రావాలి. వాళ్లకు ఇక్కడ జరుగుతున్నటువంటి 70-80 ఏళ్ళలో జరిగినటువంటి అన్యాయాలు మేము చూస్తున్నాం కదా, రోజుకొక బాంబు వేలుస్తూ ఉండు మల్లన్న మా క్యూని ఛానల్ ద్వారా. అంటే ఇప్పటి వరకు రెడ్లు ఎంతమంది ఏ స్థానాలలో ఉండరు, మళ్ళా తర్వాత మిగతా జాతులు ఎక్కడున్నాయనే దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తూ ఉండు. అంటే ఇవాళ మా నాయకుడు 100% ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తీన్మార్ మల్లనే మా నాయకుడు. కానీ మీ ఇప్పుడు అంటే రెండు వర్షన్స్ చెప్తున్నారు సార్, మీరు కన్ఫ్యూజ్ ఉన్నారా లేకపోతే నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారా అంటే లేకపోతే మీరు అడిగిన ప్రశ్నలో మీరు ఇట్లా మల్లన్న ఇట్లా అవుతుంది కదా అని అన్నప్పుడు నేను చెప్పినాం. నో సార్, నేనేం అనలేదు. ఇప్పుడు రెండు పెద్ద సభలో ఏ సభలో చూసినా మీ లీడర్ గా ప్రొజెక్ట్ అవుతున్నాడు మల్లన్న, అందుకే స్ట్రైట్ గా అడిగిన 100% ఆయన. ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో అగ్రవర్ణాల దగ్గర అడుగులకు మడుగులెత్తుకుంటూ ఉండి జీ హుజూర్ అనుకుంటూ బతికినటువంటి బీసీలను చూసిర్రు. ఏమైనా చేస్తే అంతో ఇంతో సరే మా ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు ఇంకో ఆయన కావచ్చు బీసీలకు స్టడీ సంబంధించినటువంటి కావచ్చు ఫీజులు కావచ్చు ఇంకోటి కావచ్చు వీటిల్లో మౌలిక వసతుల కోసం పనిచేసినటువంటి బీసీ సంఘాలు చూసారు. కానీ రాజ్యాధికారం కావాలి, బీసీలమే ముఖ్యమంత్రులుగా పోవాలి, బీసీలటువంటి ఉన్నటువంటి అన్ని వర్గాలు కలిస్తే రాజ్యాధికారం తథ్యం అనేటటువంటి వాస్తవాలను చెప్పినటువంటి దమ్మున్నటువంటి నాయకుడు తీన్మార్ మల్లన్న. ఇవాళ ఆయన వచ్చి బీసీ వాదం వెతుకున్న తర్వాతనే ప్రజలలో కదలికలు వచ్చినాయి. మొన్నటి వరకు ఉద్యమాలు వేరు, ఇప్పుడు తీన్మార్ మల్లన్న వచ్చిన తర్వాత ఇంకో మాట మాట్లాడిండు. రెడ్ల అగ్రవర్ణాలు వర్సెస్ అంటే ఓసీలు వర్సెస్ బీసీలు అంటున్నారు. అంటే ఓసీలు అనే వాళ్ళు ఇలా 5 ఏళ్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పొంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు మనకు పొత్తు లేదు, మన జాతులు మనం ఏకమైపోతే మనం అధికారాన్ని తీసుకొచ్చుకుంటే మన జాతులు బాగుపోతాయి అంటే మీకు రాజ్యాధికారం దక్కితే ఓసీల ఓట్లు మీకొద్దు అవసరం లేదు. మా ఓట్లు మాకు చాలా అయితే కదా, అదే ఓసీల ఓట్లద్దు, ఓసీల గురించి కూడా మీరు పట్టించుకోరండి. అంటే అందులో ఉన్నటువంటి పేద వర్గాలను కూడా మాతో కలుపుకోపోతాయి. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ తోని అసలు రిజర్వేషన్ పొందాల్సిన వాళ్ళకి లేకుండా ఈ దోపిడీదారులే వేసుకపోతా ఉన్నారు. అక్కడ కూడా పేదవాళ్ళు చాలా మంది, మా కాళ్ళ శత్రువులు కాదు. ఎవరైతే అధికారంలో ఉండి ఈ జాతుల్ని తక్కువ చేసి ఈ జాతుల్ని అణచివేసినటువంటి వాళ్ళకే మేము వ్యతిరేకం, మిగతా వర్గాలతో మాకేముంటుంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ అంటే గతంలో ఆయన ఎమ్మెల్సీ కాకంటే ముందు సార్ కాంగ్రెస్ గురించి తిరిగిండు, గతంలో డిఫరెంట్ పార్టీస్లో ఉండే కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీ అయిండు కాబట్టి ఆయనకు అంతో కొంత గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీనే తిడుతున్నాడు. రేపు తెల్లవారి మీరే ఒక పార్టీ పెట్టిండ్రు అనుకుందాం, బీసీల పార్టీ పెట్టిండ్రు, రేపు మిమ్మల్ని కూడా తిట్టారు అన్న గ్యారంటీ ఏమైనా ఉందా? అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే తీన్మార్ మల్లన్న గెలిచినాను. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీని ఎత్తుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని మాత్రం మీరెందుకు గుర్తు చేస్తలేరు? ఇవాళ 10 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చినామని చెప్పుకున్నా ఎన్నడూ ఆ పార్టీని ఎవరు పరిగణలోకి తీసుకోలే. తీన్మార్ మల్లన్న 10 సంవత్సరాలు కేసీఆర్ మీద పోరాటం చేసి జైలు జీవితం అనుభవించడం మీ అందరికీ. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎత్తుకొని
ఈ రాష్ట్రంలో ఉండబడినట్టు మెజార్టీ దాదాపు 70-80 నియోజకవర్గాలకు పోయి ప్రచారం చేసి మా బీసీ వర్గాలను ఏకం చేసిండు. ఇంకా కేసీఆర్ కనుక మనకు మళ్ళీ అధికారంలోకి వస్తే మనకు బతుకులు ఉండవు, మనల్ని ఇంకా అణచివేస్తాడు అనేటటువంటి వాస్తవాలు చెప్పి కేసీఆర్ అనేటోడిని ఈ రాష్ట్రం నుంచి పంపించాలి అంటే ప్రత్యామ్నాయం మనకు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని ఎత్తున పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిండు. నువ్వు అధికారంలో తెచ్చిన విషయాన్ని మర్చిపోయి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మల్లన్న గెలిచిండు. మల్లన్న ఇండిపెండెంట్గా పోటీ చేసిన రోజే 39 సీరియల్ ఉన్న కాడ 1,00,000 ఓట్లు వేసారు. మన దగ్గర ఉన్నటువంటి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అయిపోతుండే కదా. ఇప్పుడు ఇదంతా రచ్చ జరిగేది కాదు కదా. ఆయన సస్పెండ్ కాకపోయేది ఒక పార్టీ నుంచి రిప్రజెంట్ చేసే బదులు ఇండిపెండెంట్ గా గెలిస్తే అయిపోతుండే. ఒక శత్రువుని ఎదుర్కోవాలంటే ఇంకొక శత్రువుని మిత్రునిగా చూసుకోవాల్సినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పక్కన చేర్చుకొని, అది కూడా రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో కాదు దేశంలో కులగనం జరగాలి, బీసీలకు ఎవరెంతో వాళ్ళకంత వాటా దక్కాలని నినాదాన్ని ఎత్తుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్కన చేరి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం కోసం ఒక పెద్ద వ్యూహాన్ని రచించినటువంటి వ్యక్తి మేధావి తీన్మార్ మల్లన్న. ఆయన వ్యూహం ప్రకారం ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్సీకి పోటీ చేసిండు, గెలిచిండు. ఇవాళ మరి అట్లా అనుకుంటే ఆయన పక్కకి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా ఎమ్మెల్సీలు పోటీ చేశారు, ఒక్కడు కూడా గెలవలేదు కదా అధికారంలోని కూడా. ఒకవేళ ఆయనని గెలిపించడం అని చెప్పుకునేటోళ్ళు మళ్ళీ వీళ్ళని కూడా గెలిపించాల్సిండే కదా మొన్న. అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత బీసీలకు ఇచ్చిన మాట మీద అన్నిట్లలో రిజర్వేషన్ అమలు చేయాలి, క్యాబినెట్లో చేయాలి, కార్పొరేషన్ పదవులలో చేయాలి, ఉద్యోగాలలో భర్తీ చేయాలి. మీరు వీటన్నిటిని స్కిప్ చేసుకుంటూ పోతా అంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. మా జాతులను తీసుకొచ్చి మీ దగ్గర పెట్టింది, మా జాతులకు ఇవన్నీ జరుగుతాయి అనేటటువంటి నమ్మకాన్ని మా జాతులకు చెప్పి మీ దగ్గర 70-80 నియోజకవర్గాల ప్రచారం చేసి మీ గెలుపులో భాగస్వామినైనా, ఈ పార్టీ అధికారం రావడంలో భాగస్వామిగా ఉన్న నన్ను మా జాతులు క్షమించరు కాబట్టి మీరు ఖచ్చితంగా అమలు చేయాలని కొట్లాడిండు. ఇలా కులగణంలో తప్పులు నేను మాట్లాడిండు. మీరు ఒప్పుకున్నట్టే ఇస్తాన్న హామీలని నెరవేర్చమని మాట్లాడితే మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే, మీ పార్టీల నుంచి సస్పెండ్ చేస్తే భయపడలేదు కదా. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఇంకోటి చేసినా నా వాదం, నా నినాదం బీసీల యొక్క రాజ్యాధికారం, బీసీలకు రావాల్సిన వాటా దక్కాల్సిందే. ఎమ్మెల్సీకి ఎందుకు చేస్తాడు? ఎమ్మెల్సీ ఏమన్నా అలా అయ్యే జాగిర్లా లేకపోతే ఇంటి నుంచి ఇచ్చారా? ఎమ్మెల్సీ మా జాతులు ఓట్లేసే గెలిచిండు కదా. ఏమన్నా మీ ఓసీలు ఓట్లేసే గెలిచిండా? ఈ రాష్ట్రంలో మా జనాభా ఎంత 90% ఉన్నటువంటి మా జాతులు ఓట్లేసే. మీరు అట్లంటే ఒకవేళ మీకు దమ్ముంటే మేము రాజీనామా చేస్తాం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేయమనండి. బీసీల ఓట్లతో గెలిచిన వాళ్ళు అందరూ రాజీనామా చేస్తే ఫస్ట్ ముందు వరుసనే మళ్ళా నుండి రాజీనామా చేస్తాడు. ఎందుకు చేసిండు కదా. నన్ను రాజీనామా చేయమంటే మీరు అందరు రాజీనామా చేసినండి, నేను రాజీనామా చేస్తాను అన్నాడు. ఇప్పుడు నేను చేస్తున్న మల్లన్న పక్షాన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీకు దమ్ముంటే ఒకవేళ మీరు మీ ఛానళ్ళకు పిలిపించి వాళ్ళందరినీ రాజీనామా చేసి పోటీ చేయమనండి, మేము మల్లన్నతో రాజీనామా చేయించి పోటీ చేస్తాం. రేపు ఎవరు గెలిస్తే వాళ్ళదే ఛాలెంజ్ మీరు స్వీకరిస్తా అంటే చెప్పండి వాళ్ళ పక్షాన. ఓకే, మీ మాట ఎట్లాగూ వ్యూవర్స్ ద్వారా పోతుంది కాబట్టి వింటే వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారేమో చూద్దాం సార్. మా దగ్గరనే పిలిచి మేమే డిబేట్ చేద్దాము. అదే అంటున్నా, మీరు ఒకవేళ అదేమని ఉంటే నేను వస్తా, ఏ రోజు చర్చకు పిలిచినా నేను వచ్చి కూర్చుంటా. ఎందుకంటే మేము 70-80 ఏళ్ళ నుంచి మేము ఓట్లు వేస్తుంటే అధికారాన్ని అందుకొని తిరిగేటోళ్ళు. ఇక రేపు 2028లో మీరు అధికారం ఎట్లా వస్తుందో చూస్తాం కదా. మా జాతులు చూస్తున్నాం, రోజు మీ ఐడ్రీమ్లో మీ ఇంటర్వ్యూలు చూస్తున్నాం, అన్ని ఛానల్లో వచ్చి చూస్తున్నాం, మా వర్గాలు ఏం మాట్లాడుతున్నాయో చూస్తున్నాం, మాకు జరుగుతున్న అన్యాయం ఎందుకు వింటాము కాబట్టి చూసుకుందాం, టైం ఉంది కాబట్టి. ఎందుకు ఇప్పుడు ఇంకా తొందరపాటు పార్టీ వస్తుందా సార్? బీసీకి సంబంధించిన పార్టీ వస్తుందా? బీసీల యొక్క రాజ్యాధికారం కోసం ఏది అవసరం ఉంటే అన్నీ వచ్చి కూర్చుంటాయి. రాబోతుందా? చెప్తున్నాం కదా మేము, అంటే మాకు అంతిమంగా 2028 మీ టార్గెట్. దానికోసం ఏమి కావాలని కొండ మీద కోతులను కూడా తీసుకొచ్చి కోసం పెడతాం ముందర. ఒక పార్టీనే కాదు, అన్నిటికీ సిద్ధమవుతా ఉన్నాం. రేపు స్థానిక సంస్థల్లో చూపిస్తాం కదా. ఓకే, అంటే స్థానిక సంస్థల ఎన్నికల లోపే మీ పార్టీ వస్తుందా, లేదంటే ఏ పార్టీ తరఫున ఉన్నా కూడా బీసీలే పోటీ చేయాలి, అదా మీ నినాదం? బీసీ మేము బీసీలుగా చట్టసభల్లోకి స్థానిక సంస్థల్లోకి ప్రవేశం రావాలి నేరుగా. జనరల్ స్థానాలంటే అవి ఓసీలకు కేటాయించినటువంటి సీట్లు కావు. అక్కడ అందరూ పోటీ చేసే అర్హత ఉన్నటువంటిది. బీసీలకు ఎక్కడ రిజర్వేషన్ లేవు, స్థానిక సంస్థలు కొద్దిగా గొప్ప ఉన్నాయి, చట్టసభలకు వస్తే ఎక్కడ లేవు. ఈ విషయాల మీద మా జాతులను చైతన్యం చేసుకొని మేము పోటీలకు వస్తాం. అంతిమంగా 2028లో రాజ్యాధికారంలోకి వస్తాం. బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంటి సార్? బీఆర్ఎస్ ఎందుకని సార్ మొన్న తీన్మార్ మల్లన్న వెళ్ళి ఎందుకు బీఆర్ఎస్కి సంబంధించిన లీడర్స్ని ఎందుకు కలిసిండ్రు? ఇది పెద్ద ఎత్తున చర్చ నడిచింది. యాక్చువల్లీ అప్పట్లో చాలా పెద్దగా టాక్ కూడా ఉండే, ఏందది మళ్ళీ తీన్మార్ మల్లన్న గిన పోయి
బీఆర్ఎస్ లో కలుస్తాడా, అసలు- ఏ నోరుతో అసలు తిట్టిండో అదే నోరుతో పొగుడతాడా ఏందా అని. అయితే మేమేమంటున్నాం అంటే మల్లన్న ఒక్కడే పోలే, నేను కూడా నా పక్కన. ఓకే, ఎందుకు అయితే వచ్చింది ఇను తల్లి, మేము బీసీల కోసం పరిక కంపనైనా కౌగులించుకుంటాం అనేటటువంటి నినాదంతో ముందుకు పోతా ఉన్నాం. మీరు ఇవాళ మల్లన్న బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన నావ కదా, ఇంకా దాని గురించి మమ్మల్ని దానికి నేను చెప్తా ఎందుకు పోయినాం అనే దాని మీద నేను వివరణ ఇస్తా. అది సాటిస్ఫై కాకపోతే నన్ను మళ్ళీ ప్రశ్నించు. మేము ఏమంటున్నాం అంటే బీసీలకు 42% రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం పెడతా ఉన్నారు. అసెంబ్లీలో తీర్మానం పెట్టే సందర్భంలో అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలుగా బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఉన్నాయి. అంటే మేమేమంటున్నాం అంటే ఈ రాష్ట్రం నుండి ఐక్యంగా ఈ 42% అనేది బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపిస్తే అక్కడ పోయి మాట్లాడే క్రమంలో ఈ రాష్ట్రం అంతా ఐక్యంగా కోరుకుంటుంది కాబట్టి అని ఒక వాయిస్ ఇవ్వటం కోసం మేము బీసీ వాదాన్ని బలపడాలి, బీసీలకు వాటా రావాలి, బీసీలకు రిజర్వేషన్ అమలు కావాలనేటటువంటి దాన్ని కోరుకుంటున్నటువంటి వ్యక్తులుగా బీసీ నినాదం ఎత్తుకున్నటువంటి నాయకునిగా తీర్మాన్ మల్లన్న గారి నాయకత్వంలో పోయి ఒక కేటీఆర్కే కాదు, ఎంఐఎం ఎల్పీ లీడర్ గెలిచినాం, బీజేపీ హరీశ్వర్ రెడ్డి గారు గెలిచినాం, సిపిఐకి పోతే సిపిఐ వాళ్ళు లేకుండా ఆఫీసులు ఇచ్చొచ్చినాం, అన్ని పార్టీలను కలిసి ఏకగ్రీవంగా బిల్లు తీర్మానానికి సపోర్ట్ చేయండి అని ఇచ్చొచ్చినాం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే కేంద్రంలోకి పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏదైనా పార్టీలు ఏమన్నా వ్యతిరేకించిన అనే మాట రాకుండా ఉండాలి అంటే మేము పోయి ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీని రిక్వెస్ట్ చేయలేరు కదా, మాకు కావాల్సినటువంటి రిజర్వేషన్ కాబట్టి మేము బీసీ సంఘాలుగా పోయి అన్ని పార్టీలను అడిగినప్పుడు వాళ్ళు చాలా పాజిటివ్గా చెప్పారు, మేము కూడా అదే అనుకుంటున్నాం అన్నారు. కాబట్టి ఆ మాట మీద కలిసి ధర్మం కాబట్టి కలిసి వచ్చినాం. దాని మీద ఏదేదో కోడిగుడ్డు మీద ఈగినట్టుగా మేమేంది మా స్థాయి మళ్ళన్న టీఆర్ఎస్ పార్టీకి పోయి మళ్ళీ వాళ్ళ మాటగా వాళ్ళ చేతలుగా చెప్పుకుంటానికైతే ఇంత పోరాటం చేసి 100 రోజులు జైలుకు పోయి కాంగ్రెస్ పార్టీని అధికారం రావడం కోసం కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏ పార్టీ కూడా బీసీల కోసం చేసింది ఏ పార్టీ లేదు. బీసీలను అడ్డం పెట్టుకుని అన్ని పార్టీలు మనుగడ సాగిస్తూ ఉన్నాయి. కాబట్టి మేమే ప్రత్యేకంగా బయటకు వచ్చి మేము కాంగ్రెస్ పార్టీకి అంత పని చేసి చాలామంది అనుకుంటారు అధికారాన్ని తెచ్చిందని కష్టపడు అధికారాన్ని అనుభవించి ఆయన అధికారం అనుభవించడానికి అనుకుంటే గల్లనే ఉండాలి ఆయన. కానీ నా జాతులు అనుభవించాలి, నా జాతుల కష్టాలు తీరాలి, మా జాతులు జరగాల్సినటువంటి న్యాయం జరగట్లేదనే దాని మీద పోరాటం చేసి బయటకు వస్తే మళ్ళీ పోయి మీరు కేటీఆర్ని కలిసి కాబట్టి మళ్ళీ తిట్టిన నోడుతున్న ఏందండి అది ఆ స్థాయి ఆలోచన ఎవరికి వస్తుంది? చాలా కింది స్థాయి అంటే చాలా లోయర్ ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన చేయాలి. మేజర్గా అంటే ఒక గొప్పగా ఆలోచన చేసేటటువంటి వాళ్ళకి అది రాదు. మేము ఎంఐఎం కలిసినాం, ఎంఐఎంలో కూడా మేము పోయి పార్టీలు జాయిన్ అవుతాం, సిపిఐలో కలిసినాం, సిపిఐలో పోయి జాయిన్ అవుతాం. ఎట్లా ఈ తప్పుడు మాటలు మాట్లాడతారు? ఒక ఉద్యమ నాయకుడు ఇవాళ బీసీల కోసమే కాదమ్మా, ఇవాళ కేసీఆర్కు 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి కొట్లాడిన మునగాడు తీర్మానం వల్లనే కదా. వీళ్ళంతా యాన్న ఉండి లాస్ట్కు వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చిన తర్వాత నేనని వచ్చి అలా అధికారంలోకి వచ్చి కూర్చున్న వాళ్ళు వీళ్ళు ఆయనకు వీళ్ళకి ఎక్కడ పోలికలు పెడతారు మీరు? కాబట్టి ఆయనను ప్రశ్నించేటప్పుడు కొంత ఆలోచన చేయాలి. కాకపోతే అండి ఇలా అగ్రవర్ణాల అధికారం కూలిపోయేటటువంటి దశకు వస్తుంది కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. మల్లన్న అంటోని మీద ఏదో రకమైన నిందలేయాలి అంతే తప్పితే వాళ్ళ నిందల్లో కానీ వాళ్ళ ఆరోపణలో కానీ ఎలాంటి వాస్తవం లేదు. ప్రజలు నవ్వుకుంటా ఉండరు ఇట్లాంటి మాట. సేమ్ అదే నిమిషంలో ఒకటే నిమిషం ఇక్కడ ఈయనకి రిప్రజెంటేషన్, అక్కడ ఎంఐఎంకి ఇచ్చినాం, ఇక్కడ బీజేపీకి ఇచ్చినాం, ఇంకా సిపిఐకి ఇచ్చినాం. మీరు ఓన్లీ బీఆర్ఎస్ మీదనే ఎందుకు డిస్కషన్ పెడతా ఉండరు? మీలో ఉన్నటువంటి దుర్మార్గపు బుద్ధే కదా. అవునంటారా కాదంటారా? నేను ఇచ్చిన వివరణ వాస్తవా కాదా? నేను లైవ్లో ఉన్నా కదా. అంటే వాళ్ళది అడగకపోతే ఏమైతుంది అనేది కూడా ఒక వర్షన్ ఉండే. ఏమైతుంది అయితే మీరేమంటారు? కానీ రేపు పొద్దుగాల ఇదే ప్రశ్న నువ్వు ఈ సీట్లో కూర్చొని నన్ను ఏమంటావు అంటే, అవును మీరు బీసీలో కావాలంటారు పార్టీ, మరి నిన్న 42% అధికార పార్టీ పెట్టాడు, మీరు ప్రతిపక్ష పార్టీలో పోయి కనీసం విజ్ఞాపన పత్రం అని ఇష్టమైందా? మీరు కావాలనుకుంటారు కదా, ఇక్కడ అంతా ఐక్యంగా అడుగుతున్నారనే వాస్తవాన్ని మరి ఎవరు చూపించుకోవాలి? మీరే చూపించుకోవాలి కదా అనే మాట మళ్ళీ మీరు అన్నప్పుడు ఏం చేయాలి? మేము ఎట్లా అడుగుతామని ఎట్లా అంటాం? మేము ఏమంటున్నాం అంటే మా జాతుల మేలు జరగడం కోసం పరిక కంపతోనైనా కౌగులించుకుంటాం అనేటటువంటి నినాదంతో ముందుకు పోతా ఉన్నాము. మా జాతులకు మేలయ్యే విషయంలో ఎవరి కాళ్ళైనా పడతాం, ఏళ్ళైనా పడతాం, మేడం మీద కత్తైనా పెడతాం. మేము సాధించుకోవడం కోసం మా ప్రయత్నం మేము చేస్తాం. అందులో భాగమే తప్ప ఇంకా వేరే మాకు వాళ్ళకి ఏముంటుంది? ఓకే, అన్ని పార్టీస్ ఎట్లా రెస్పాండ్ అయినాయి సార్? ఇప్పుడున్న పరిస్థితులలో రెస్పాండ్ కాక ఇంటికాడ కూర్చొని పిలిచి రండి మీకోసం ఇది చేస్తున్నాం అని చెప్పే కాడికి వచ్చారు. మీరు చూసారా ఒక గొప్ప విషయం, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక గొప్ప మార్పు. 4 ఎమ్మెల్సీలు మన భర్తీ అయితే 5 ఎమ్మెల్సీలు భర్తీ అయితే 5కు 5 ఓసీలుగా లేనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలతో అలా మండలిలో కూర్చోబెట్టినటువంటి చరిత్ర మొత్తం నువ్వు రిపీట్ అంటే జరిగినటువంటి 1950 నుంచి తీసుకుంటావు, 40 నుంచి తీసుకుంటావు, ఎక్కడి నుంచి తీసుకుంటూ చూసుకోండి. అగ్రవర్ణాల పార్ట్ లేకుండా ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసినటువంటి చరిత్ర ఉందా? సో ఫస్ట్ విజయం అదే అనుకుంటున్నారా? 100,000% బీసీలలో వచ్చినటువంటి కదలికలను చూసి
ఈ ప్రభుత్వాలలో వచ్చినటువంటి మార్పులు. ఈవెన్ లాస్ట్ సిపిఐ పార్టీకి ఒక్క అవకాశం వస్తే ఎన్నో ఏళ్ల తర్వాత అది కూడా మా బీసీ యాదవ్ బిడ్డకు దక్కటం. ఇక్కడ అద్దంకి దయాకర్ ఎన్నోసార్లు ఈ అగ్రవర్ణాలు అడ్డం పెట్టుకుంటూ వచ్చారు. కానీ మొన్న బీసీ వాదం బలపడిన తర్వాత అద్దంకి దయాకర్ని కావచ్చు, మా శంకర్ నాయక్ గారిని కావచ్చు, మన శ్రావణ్ గారిని కావచ్చు, లాస్ట్కు విజయశాంతి ఎక్కడ పోయినా ఎన్నో రకాలుగా పక్క పెట్టినటువంటి విజయశాంతి గారిని కావచ్చు, ఒక్క రౌండ్లో బీసీలు ఒక 2 నెలలు చేసినటువంటి చర్చకు 5 ఎమ్మెల్సీలు మండలిలో అడుగుపెట్టారు. రేపటి నుంచి మా వాళ్ళ వాదం ప్రజల్లోకి పోతుంటే మేము అసెంబ్లీని ఫుల్ఫిల్ చేయలేమా? అది ఎందుకంటే బీసీ వాదానికి వచ్చినటువంటి బలంగా మేము బీసీలకు సంబంధించి ఒకటి మొన్న ధర్నా జరిగింది సార్ ఢిల్లీలో, మీరున్నారా అందులో? లేము. ఎందుకు సార్? మరి అందరం కలిసే ఉన్నామని చెప్పారు కదా, ఎందుకు లేరు? అంటే మేమేమంటున్నాం అంటే ఈయన ఇక్కడ రాష్ట్రంలో ఇవ్వాల్సినటువంటి నాయకుడు ఈయన ఇవ్వాల్సింది ఇవ్వకుండా పోయి ఢిల్లీలో కూర్చొని ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీల మీద ఆయన ఏదో ప్రతాపం చూపించుకోవడం కోసం, ఆయన స్వార్థం కోసం చేస్తున్నటువంటి ఉద్యమాలల్లో ధర్నాలల్లో మేము ఎట్లా పోయి నిలబడతామండి? మేము ఏమంటున్నాం అంటే నీకు అక్కడ చిత్తశుద్ధి ఉంటే నీకు అధికారాన్ని ఇచ్చింది బీసీ వర్గాలు కదా, నీకు క్యాబినెట్లో పెట్టు. మా 42% నీకు సంబంధించి గ్రూప్స్ ఉన్నాయి అంటున్నారు, అంతే కదా సార్? బీసీలు అంతా ఒకటే, నో గ్రూప్స్. ఎవరినో వినండి, మరి మొన్న ఢిల్లీలో జరిగిన దానికి మీరు కూడా పోవాలి కదా సార్, అందరూ ఒకటే చోట ఉండాలి కదా. మేమేమంటున్నాం అంటే మొన్న బిజినేపల్లిలో ఒక జ్యోతిబా పూలే విగ్రహావిష్కరణ జరిగింది. వాస్తవంగా మేమే ఫస్ట్ మాతోనే డిస్కస్ చేసారు, తర్వాత దాన్ని హైజాక్ చేశారు. ఎట్లా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను వాళ్ళని ఒక రెడ్లను కూడా దాని మీద పెట్టారు. మేము ఏమనుకుంటుంటే మేము ఒక లైన్ తీసుకున్నాం, మేము చేసే ఉద్యమాలలో ఓసీలని వర్సెస్ బీసీలు కానీ మేము ముందుకెళ్ళిపోతా ఉన్నాం. మేము పోయే సభలు కానీ మేము పెట్టుకున్న మాన్యశ్రీ కాంశీరామ్ గారి సిద్ధాంతం ఏంటంటే సభకు వచ్చిన ముందు మాటగా ఇక్కడ ఎవరైనా అగ్రవర్ణాలు ఉంటే బయటకు వెళ్ళిపోండి, మేము మాట్లాడుకుంటామని చెప్పి సభను నడిపించేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు అభివృద్ధి చెందినటువంటి కులాలు, ఆలోచనలు పెరిగినటువంటి కులాలు, వాళ్ళు మనోళ్ళని 100 మంది జమ చేసిన తర్వాత వాళ్ళు ఒక్కడో చాలా కూర్చుంటే మన మీదనే నెగిటివ్ చెప్పి మన జాతులను డిస్టర్బ్ చేసేటటువంటి చాతుర్యం ఉన్నటువంటి వర్గాలు. కాబట్టి మేము ఏమనుకుంటున్నాం, మేము ఒక బేస్ చేసుకున్నాం, మాకు వాళ్లకు వద్దు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా వర్గాలను దోపిడీ చేసి వాళ్ళ 500 సంవత్సరాలు సరిపోయే మందం అన్ని రకాలుగా లబ్ధి పొందారు. కాబట్టి ఇక నుండి వాళ్ళతో అడ్డంగా గీత గీసుకొని మేము పనిచేద్దామని మేము డిసైడ్ అయినాం. మా దాంట్లో కూడా ఒకరిద్దరు ఉంటారు కొంతమంది, సరే వాళ్ళని అడ్డం పెట్టుకొని పోయి వాళ్ళు ధర్నా చేయొచ్చు. ఇక్కడ మేము ఆ ధర్నాకు మా వైపు నుంచి పోకపోవడానికి గల కారణం ఏంటంటే ముందు నువ్వు కాంగ్రెస్ పార్టీగా నీకు అధికారం ఇచ్చినావు, ఇక్కడ మేము మాకు ఇవ్వాల్సినటువంటి దాంట్లో మా లెక్క ప్రకారం మా రిజర్వేషన్ నువ్వు ఇవి, తర్వాత 9th షెడ్యూల్ చేర్చకపోతే అందరం కలిసి అక్కడ కొట్లాడదాం. కానీ ఒత్తిడి ఎక్కువైతుండే కదా సార్, మీరందరూ కూడా పోయి ఉంటే. మేమేమంటున్నాంటే ఒత్తిడి ఎక్కువ కాదు, ఇక్కడ ఒత్తిడి తగ్గించుకోవడం కోసం అక్కడ ఏషం వేస్తా ఉన్నారు. మేము ఆ ఏషాలని ఇంకా ఇప్పటికే 78 ఏళ్ళ నుంచి మా జాతులు పోవాలంటారు, మునిగిపోయే నావల్ని కూడా తీసుకెళ్ళిపోయి ముందుకు పోతామంటారు, మళ్ళనేమో ఇట్లా ఆలోచిస్తారు. ఎట్లా మేము ఏమంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ కదా ధర్నా పెట్టింది, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇచ్చినాక ధర్నాకు పిలుపునివ్వనండి, మేమే మా జాతులు తీసుకొని పోయి కూర్చుంటాం అంటే నువ్వు ఇవ్వాల్సిన కాడ అసెంబ్లీలో ఎందుకు మా క్యాబినెట్లో ఇవ్వట్లేవు, క్యాబినెట్లు ఇచ్చినాక మాట్లాడంటే నువ్వు క్యాబినెట్లో కానీ ఉద్యోగాలను మాకు ఫుల్ఫిల్ చేసి ఇక రండి ఇక్కడ మీకు అన్ని రకాలుగా మీకు ఇచ్చిన మాట మాకు 1,00,000 కోట్ల సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతాన్నారు. మొదటి సంవత్సరం 9,000 కోట్లు, 8,000 కోట్లు, 9,000 కోట్లు, మొన్న 11,000 కోట్లు. నువ్వు ఇక్కడనే మాట తప్పుతున్నావు కదా, నిండా ఒక సంవత్సరం కాకముందే నువ్వు ఇంప్లిమెంట్ చేయట్లే. నీతో ఇంకా మేము వచ్చి మీ పక్కన కూర్చుంటే మా జాతులు మమ్మల్ని ఏమంటాయి, అరే వాళ్ళు ఒకటంటే ఒకటి అమలు చేయట్లేదు, ఒకటన్నా 100% చేయట్లేదు, ఇంకా మనం వాళ్ళ పక్కన ఎట్లా పోయి ధర్నాలో కూర్చుంటాం అనేది మా జాతులు అడగవా?